ఉదయం నుంచి మనం చూస్తున్నాం హడావుడి. స్వాతంత్ర పోరాట యోధులు, దేశం కోసం రాష్ట్రం కోసం బాగా కష్టపడి దోసుక తిన్న వీరులు. ఓ వీరుడు అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరూ వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రాన్ని తెలంగాణ పేరిట దోసుక తింటాం, ఏది వదిలిపెట్టాం, కబ్జాలు చేస్తాం, దోసుక తింటాం, బెదిరించి మాఫియాల తీరుగా డబ్బులు అడుగుతాం, గుంజుకుంటాం, ఫోన్ ట్యాపింగ్లు రికార్డు చేసుకుంటూ ఏదైనా మేము చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేస్తారు. కార్డు అదొకటి, అదో లైసెన్స్ కార్డు అయిపోయింది. మీరు పాల్గొన్న ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వనరులు, తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు దోసుక తిన్న దొంగలు మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, వింటాడు. విచారణ పిలిస్తే జై తెలంగాణ అంటాడు. అరే నీ జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? హద్దు పద్దు ఉన్నదా? అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏవి చేసినా ఏది విచారించొద్దు. మేము గతంలో కూడా చెప్పినాం, మేము ఏమి చేయకుండా గన్ని కేసులు పెట్టిర్రు మా మీద. అన్ని చేసినవి కూడా విచారించకుండా వదిలిపెట్టమనే దౌర్భాగ్యానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంకా నేను మొన్నటి గతంలో ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, వీళ్ళని లేట్ చేస్తే చీడ పురుగులు ఉన్న సమాజాన్ని చెడగొడతారు, వీళ్ళని తొందర ఇక్కడ పెడదామంటే కూడా సెంటర్ వెళ్ళి కూడా కూలగొట్టిండ్రు వీళ్ళ గతంలో. వీళ్ళని తొందరలో కనుక విచారించి లా ప్రకారమే మేము పోయేది, ఎక్కడ కూడా మేము దాటి పోవట్లే. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఉల్టా ఏమనంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం, అదొక్కటి అలసి అయిపోయింది. ఒకటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడితే అన్నీ మాఫ్, ఏముండే ఇక అడిగేది ఉండదు. ఇక ఆడ అమెరికా నుంచి పట్టుకొచ్చిన దొంగల ముఠాలను పట్టుకొచ్చి ప్రభాకర్ రావు గారికి అడిగి మొదలు పెడితే అన్ని బయటికి వస్తుంటే వాటి మీద ఆలోచన ఏమీ లేదు. దాని గురించి విచారణ చేయొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, ఏం చేయొద్దట. ఈ వేషాలు వేస్తేనే పార్లమెంట్లో మీకు ఒక సీట్ ఇవ్వకుండా డిపాజిట్లో పడగొట్టి పక్క కూర్చోబెడితే ఇంత కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా తెలుసా మీకు? అందులో ఒక్కొక్కడు 1000 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన అక్కడ పోయి బయటికి పోతే ఒగందొకటి చెప్పుకుంటాడని భయానికి, ఆ భయానికే కలిసి ఉంటే ఆ 10 మంది కలిసి డబ్బులు పెట్టి నాటకాలు ఆడుకుంటా, డబ్బులు పెట్టి ప్రోగ్రాంలు మీటింగ్లు పెట్టుకుంటా మేము ఇంకా లైవ్లో ఉన్నాం, మా పార్టీ ఇంకా బతికున్నదని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఏదో చిన్న చిన్న ఇష్యూలు చేసుకొని తిరుగుతాను. ఆడికి ఇంకోటి కూడా ఇక్కడ పోలీస్ అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు గతంలో ఇదే ఉద్యమాల పేరు పెట్టి రెచ్చగొట్టడం, అధికారుల మీదకి తిరగబడటం, వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించటం, ఏమైనా అంటే రెచ్చగొట్టాడు మాట్లాడటం, ఇట్లాంటివి చేస్తే మీరు కూడా దీని మీద ఇమ్మీడియట్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కన్విన్స్ చేసే కాడికి చేస్తారు, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, అధికారులని బెదిరిస్తున్నారా, చట్టం తన పని తను చేసుకోబోతుంటుంది. మేము నిజంగా కనుక చేసేది కనుక మేము ఇంకా సీరియస్గా తీసుకునేది ఉంటే ఇవాటి వరకు మీరు నిజంగా కూడా ఇప్పటి వరకు బయట తిరిగే వాళ్ళు కాదు, ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు కాదు. ఎప్పుడో తూతూ మంత్రంగా విచారణ చేసి మేము ఎప్పుడో అందరిని లోపల నెట్టేద్దు మీ తెలియజేయాలనుకుంటే మేము ఆ పాపాలకు పోవట్లే. మా ముఖ్యమంత్రి అట్టాటి వాటిని ఎంకరేజ్ చేయట్లే. ఎవరో రావటం, వాడికి పర్మిషించినట్టు చేయటం, వాడు అవడగడని వాళ్ళే తిట్టుకుంటూ పోతాను. పొద్దుగాల ఓ 2 మాటలు మాట్లాడటం ఖండిస్తాను. దేనికి ఖండిస్తున్నారు భయ్? నువ్వు అసలు దేనికి? ఆయన ఏం చేసిండు, ఏం చేసి రికార్డెడ్ ఉన్న ఎవిడెన్స్లో ఫోన్ చేసి నాకు ఇంత మామూలు ఇవ్వాలి, నాకు పంపుతలు ఎట్లా నడుతుందో చూస్తా అని చెప్పి మాట్లాడిన లైవ్ రికార్డింగ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టి అక్రమ అరెస్టులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు,
నీ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇంత అవసరమా? ఇంత సినిమాలు అవసరం? 2 నిమిషాల పని చేయాలనుకుంటే మేము నిజాయితీగా మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతున్నాం కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకొక ఇది అనేది అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక పడుతున్నాం. ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు. ఇది కౌశిక్ రెడ్డే కాదు, కౌశిక్ రెడ్డి వెనుక ఇంకా మనం ఒకరికొకరు పోయి తప్పులు చేసినట్టు ఎవ్వడు బయట ఉండడు. అది మాత్రం పక్కా చెప్తున్నా నేను. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లా ప్రకారం పోవాలంటున్నారు కాబట్టి లేట్ అవుతున్నది. లేకపోతే ఇంత ఓపిక ఉండకపోయేది. దానికి ఆడ కూర్చొని వాళ్ళు ఏదో స్వాతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా దానికో ఆరాటం, పోరాటం, అక్కడ దుకాణం. మళ్ళీ దానికి కూడా వాళ్ళు చేసిన తప్పులని అరెస్ట్ చేసి మేము ఇది చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మమ్మల్ని పట్టుకొని మాట్లాడి తిడుతుంటారు వీళ్ళు. అక్కడ నటనలో ఎవరికి సీతక్కకు ఉన్నదట ఏంది అది గ్రానైట్ దాంట్లో ఆ క్వారీలా సీఎం గారికి ఉన్నదట, నాగరాజు గారికి ఉన్నదట, సీతక్కకు ఉన్నదట, ఇటు కడియం శ్రీహరి గారికి ఉన్నదట. మరి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలకి వెళ్ళి మేము వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి అంతకుముందు ఏం చేసిండే వాళ్ళు ఉండే దాని మీద అంటే ఒకదానికొకటి అంతు పొంతన ఉండదు. మాట్లాడేదానికి ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. ఖండిస్తానం, జై తెలంగాణ 2 రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, పోవాలి, మా పని అయిపోయింది. మేము చేసినాము. మిగిలిన అన్ని కక్కిస్తారు బిడ్డ. మీరు తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తాం వల్ల ఇక్కడ అనుమానం లేదు మీకు. దాన్ని ఏదో 2 రోజులు టెంపరీగా ఉన్నది కదా. ఆ విచారణ, కోర్టు, పోలీసు దాన్ని నమ్మకంతో ఉన్నాం కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అవి ఆచరిస్తాం మేము. గత రాజకీయాలను మనం చూస్తే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించి ఒక గుర్తింపు, గౌరవం పొంది తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి అని రాజకీయాలలో ఉండాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ బాధాకరం, దురదృష్టం ఏంటంటే ఈ సమకాలిక రాజకీయాలలో చూస్తుంటే రౌడీయిజం తోటి, గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డబ్బులను పంచిపెట్టి గెలిచి మళ్ళీ దోసుకుని తినే కార్యక్రమము ఈరోజు మనం చూస్తున్నాం. దానికి ఇవాళ చెప్పాలి అంటే ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ మనకు కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఒక క్వారీ యజమాని మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడిగితే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా మళ్ళీ తిరిగి మొన్న ఫోన్ చేసి 50 లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి 50 లక్షలు ఇస్తావా లేకుంటే నీ అంతు చూడాలనా అని చెప్పి లిటరల్గా ఫోన్లో భయపెట్టించడమే కాకుండా థ్రెటన్ ఇవ్వడము, నేను చంపుతాను, నీ కుటుంబాన్ని కూడా నామరూపాలికను చేస్తానని మాట్లాడడము కూడా ఫోన్లో కూడా రికార్డ్ చేశాడు. ఆయన చేసి కూడా ధైర్యం చేయలేక, ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతుంటే భార్య 1-2 సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది. అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు, మనం పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమాదేవి గారు, మనోజ్ రెడ్డి గారు భార్య ఉమాదేవి గారు పోయి పిటిషన్ ఇచ్చింది అనే విషయము ఇది టోటల్గా విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నా కూడా. అదే కాకుండా ఆయన చరిత్ర కూడా చూస్తే ఎంత బ్లాక్మెయిలింగ్ జీవితమో మనందరికీ తెలుసు. ఎన్నికలలో కనీస విలువలను కూడా పాటించకుండా భార్య పిల్లలను ప్రచార రథం మీద ఎక్కించుకొని మీరు నన్ను గెలిపియకుంటే ఆ రోజు విజయోత్సవ ర్యాలీ అన్న జరగాలి, లేకుంటే నాకు శవయాత్ర జరగాలి అని చెప్పి ఒక రకంగా ప్రజల్ని కూడా థ్రెటన్ చేసి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి. అదే కాకుండా మీరు చూస్తే ఆయన యొక్క నేచర్ కూడా చూస్తే దౌర్జన్యం, బ్లాక్మెయిలింగు, గుండాయిజం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడము, దాంతో ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఆయనకి ఏదో ఒక హీరోజంగా ఒక గుర్తింపు వచ్చినట్టుగా ఫీల్ కావడం. అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మందలిచ్చేది పోయింది. ఇంకా ఆయనకు మద్దతుగా అందరినీ మీరు పోండి, కోర్టు ముందు ధర్నాలు చేయండి, కోర్టు ముందు మాట్లాడండి, ప్రెస్ వాళ్ళతో చెప్పండి, కాంగ్రెస్ నాయకుల యొక్క
లేనిపోని సృష్టించి వాళ్ళ మీద బురద జల్లడం ద్వారా మనం బయటపడవచ్చు. ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది సరియైన పద్ధతి కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, కక్ష సాధింపు రాజకీయాలు అనేది మాకు అవసరం లేదు. కానీ ప్రజల ఆస్తులను దోసుకు తిన్న వాళ్ళను కానీ, లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు కానీ, లేక రౌడీయిజం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రము చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ముందు పెడుతున్నాను. ఇవాళ ప్రజలకు మేము కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కదా, కనుక ఈరోజు వచ్చి ప్రజల ముందు చెప్పడం జరుగుతున్నది. ఇవాళ ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాళ్లకు మరి మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆ నాయకత్వాన్ని కూడా సమాజంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెలివేసే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది. వెలివేసే దిశలో కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు, గౌరవం, పేరు వస్తుంది, 10 మందిలో పేరు నాంతుంది అన్నట్టుగా రౌడీజంతో ఒక ఏదో రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ప్రయత్నంలో ముందుకు పోతున్నప్పుడు మరి ఈరోజు మేధావులు కానీ ప్రజలు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక రకంగా మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది ఎవరైనా మంచిదే. వాళ్ళ ప్రజలకు రక్షణ కల్పించేది చట్టమే. అలాంటి చట్టాన్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఒక సాక్ష్యాధారాలతోటే కేసు పెట్టి ఈరోజు తీసుకుపోతే మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే, రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులు అయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా ఇతర అక్రమ సంపాదన సంబంధించి కావచ్చు, మరి చట్టం కూడా తన పని తానుగా విత్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు పెట్టబోతుంది, కోర్టు ముందు పెట్టబోతుంది, చట్ట ప్రకారంగా శిక్షించబోతుందని ఒక భయంతో ఇప్పటి ఇటువంటి వాటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను మభ్యపుచ్చి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వివేకవంతులు. తప్పకుండా సందర్భాలను బట్టి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఇంతకుముందే వాత పెట్టారు, మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఎక్కువనే వాతలు పెట్టి జీవితంలో మళ్ళా రాజకీయాలలో కూడా వాళ్ళకు అవకాశం లేని పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కలిపిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.